దాని మీన్స్ ఏంటంటే రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ నోస్ ఎవ్రీథింగ్. ఇందాక మీరు చూసారా పోషా గారు చెప్పినప్పుడు కూడా కొన్ని పాయింట్స్ దగ్గర చెప్తే దాన్ని క్యాచ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందాక మన ఎంపీ ప్రసాద్ గారు చెప్పినప్పుడు నేను కొన్ని పాయింట్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కి అంతా తెలుసు అన్న విద్యలో నాకు లేదు. సో కొన్ని నా దగ్గర నుంచి మీరు నేర్చుకోవచ్చు, మీ దగ్గర నుంచి నేను నేర్చుకోవచ్చు. సంచిత ఈ పాయింట్స్ అన్ని కూడా నేను అందుకే మీకు స్పెసిఫిక్ గా చెప్తున్నాను. ఇట్ ఇస్ ఓన్లీ అంటే ట్రైనింగ్ కాదు, లెర్నింగ్. లెర్నింగ్ లో నేను భాగస్వామి, మీరు కూడా ఏ గవర్నర్ అయితే అప్పుడు చేస్తారో యాక్టివ్ గా ఆ గవర్నర్ నుంచి వచ్చిన ఫండ్స్ లో మనకు 50% వరల్డ్ ఫండ్కి వెళ్ళి 50% మనకి డిస్ట్రిక్ట్ డిజిగ్నేటెడ్ ఫండ్స్ లాగా మనకు వస్తుంది. అంచేత ఇప్పుడు నేను ఎంత బాగా చేస్తే నెక్స్ట్ 3 years తర్వాత వచ్చే గవర్నర్ కి అంత అడ్వాంటేజ్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మన స్వార్థం పడాలి. ఏ గవర్నర్ ప్రతి ప్రెసిడెంట్ కొంచెం స్వార్థంగా ఉండాలి. ఎందుకోసం అట్ ది ఎండ్ డిస్ట్రిక్ట్ లో అన్ని క్లబ్స్ కి కూడా మనం ఏదైనా మంచి ఫండింగ్ చేసి మంచి యాక్టివిటీ చేయాలనుకుంటే మనకి రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఫండ్స్. ఇందాక నేను మీకు బిక్కు గారు కూడా చెప్పారు, మన మాక్సిమం రోటరీ ఫౌండేషన్ నుంచి తెచ్చుకుందాం. మనం ఎలాగే కంట్రిబ్యూట్ చేస్తున్నాం మ్యాండేటరీగా 100%. మన ప్రతి సంవత్సరం కూడా ప్రతి మెంబర్ కూడా మెంబర్షిప్ మనం ప్రతి క్లబ్ కడుతున్న దాంట్లో కొంత పార్ట్ని మనం ఎలాగే రోటరీ ఇంటర్నేషనల్ కడుతున్నాం కాబట్టి దానికన్నా మనం ఎక్కువ డిస్ట్రిక్ట్ మనం తెచ్చుకోవాలనుకుంటే దానికి మనం ప్రతి వాళ్ళు కూడా కొంచెం రోటరీ గ్రాంట్స్ గురించి కొంచెం మనం తెలుసుకోవాలి. దాన్ని మనం ఎగ్జిక్యూషన్ లో మనం తీసుకొని రావాలి. మనకు లక్ ఏంటంటే మన పోషా గారు అలాగే వీరభద్ర రెడ్డి గారు ఇలా మంచి మంచి ఉన్నవాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఈ గ్రాంట్స్ గురించి కూడా మంచి కమాండ్ ఉంది. అలాగే మన రోటరీలో కూడా కొంత రోటరీ మెంబర్స్ కూడా హార్ట్ డిసీజ్ గురించి, చిల్డ్రన్స్ హార్ట్ డిసీజ్ గురించి ఒక ప్రోగ్రామ్, అలాగే హ్యూమన్ వెల్త్ బ్యాంకింగ్ గురించి కూడా రీసెంట్ గా ప్రాజెక్ట్ సైన్ చేయడం జరిగింది. సో అట్లా మన రోటరీ మెంబర్స్ లో కూడా డిస్ట్రిక్ట్ గ్రాంట్స్ చేయడానికి మంచి అవకాశం ఉన్నాయి. అండ్ థర్డ్ మిత్ ఈస్ ఎవ్రీ రొటేషన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ క్యాబినెట్ వర్క్స్ ఫర్ మీ. ఇది మిత్. ఇప్పుడు మనకి 40% ఆఫ్ ది రోటరీ మెంబర్స్ మాత్రమే ఎవ్రీ ఇయర్ కంట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే మిగతా ఆల్మోస్ట్ చూసుకోండి 86% ఆఫ్ ది మెంబర్స్ అసలు కంట్రిబ్యూషన్ దాంట్లో కానీ యాక్టివిటీస్ లో కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. అంటే మనం ఒక డిస్ట్రిక్ట్ క్యాబినెట్, నేను ప్రజెంట్ ఒక 500 నుంచి 600 మెంబర్స్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ వస్తున్నారు. దాంట్లో అసిస్టెంట్ గవర్నర్స్ 16 ప్లస్ ప్రెసిడెంట్స్ ఒక 82, సెక్రటరీస్ ఒక 82, అలాగే డిస్ట్రిక్ట్ చైర్స్, జోనల్ చైర్స్ ఇలా అందరూ కలిపి నా క్యాబినెట్ స్మాలే. ఎందుకోసం అంటే మనం ఎంతమంది ఉన్నారని కాదు, అందరం కలిపి మనం చేసే సర్వీస్ ఎంత ఉంటుందని మనకు అండర్స్టాండింగ్ ఈ ఎండ్లో కూర్చొని మనకు ఒక ఐడియా వస్తూనే ఉంటుంది. సంచేత 82 ప్రెసిడెంట్స్ పనిచేస్తారన్న మిత్రులు కూడా నేను లేను, 82 సెక్రటరీస్ కూడా అద్భుతంగా చేసేస్తారన్న మిత్రులు నేను లేను. అంచేత మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు మీరుగా కాన్షియస్ గా ప్రశ్నించుకోండి. ప్రెసిడెంట్ గారిని బాధ్యత తీసుకున్నప్పుడు ఆ బాధ్యత నేను ఎలా నెరవేర్చగలను, సెక్రటరీగా బాధ్యత తీసుకున్నప్పుడు ఎందుకు బాధ్యత తీసుకున్నారు. సో బాధ్యత తీసుకొని మీరు నాకు అందరికి మీ పేరు నాకు ఇచ్చారు ఫ్రమ్ మై సైడ్. మీరందరూ కూడా నాకు 82 ప్రెసిడెంట్స్ 82 సెక్రటరీస్ అని నన్ను మీరు ఇవ్వడం జరిగింది. అంటే యూఆర్ కంప్లీట్ యువర్ సెల్ఫ్. ఎందుకోసం అంటే మిగతా వాళ్ళందరూ సో యూఆర్ ది రెస్పాన్సిబుల్, నేను కాదు. నా క్యాబినెట్ లో మిగతా సరిగ్గా చేయకపోతే నేను రెస్పాన్సిబుల్ అవుతాను. యాజ్ ఎ ప్రెసిడెంట్ సెక్రటరీ మీ క్లబ్స్ మిమ్మల్ని ఎన్నుకున్నాయి కాబట్టి మీరు సరిగ్గా యాక్టివిటీస్ మీరు చేయలేకపోతే క్లబ్ ఈజ్ రెస్పాన్సిబుల్. గవర్నర్షిప్ ఈజ్ వెరీ ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్. ఇది చాలా చాలా మందికి అనిపిస్తుంది, చాలా బాగుంటుంది గవర్నర్షిప్. గవర్నర్ విజిట్ పిలిస్తే వెళ్ళము, మధ్యలో మంచి యాక్టివిటీ చేస్తాను రండి అని అంటే వెళ్దాము. ఇలాంటివన్నీ చూసుకుంటే 360 రోజులు గవర్నర్కి సరిపోదు. ఫ్రాంక్లీ చెప్తున్నాను, అట్ ది కాస్ట్ ఆఫ్ మై ఓన్ వొకేషన్ ఈ పాత్రలో నేను వచ్చాను కాబట్టి మీ అందరూ సహకారం లేకపోతే 2 డిగ్రీ చెడ్డ రావడానికి ఒక సామెత చూసారా, అటు గవర్నర్ గా నేను పనిచేయను, అటు యాజ్ ఎ జ్యుడిషియల్ గా నేను ఫెయిల్ అవుతాను. 2 డిగ్రీ చెడ్డ రావడైపోతాను. ఆ ట్యాగ్ నాకు 360 రోజులు అయిపోయిన తర్వాత చేసుకోబోతే ఇరెసిస్టబుల్ అని మీ గురించి మీకు పక్కోడు ఎవడు పొగుతాడు, పక్కోళ్ళు ఎందుకు మిమ్మల్ని ప్రేజ్ చేస్తారు. అండ్ 5th మిత్ డిస్ట్రిక్ట్ గా వచ్చారండి, ఎంతమంది చేసావు, ఎంత ఫౌండేషన్ ఇస్తున్నావు, ఇలా ఇదే అడుగుతారని ఆ భావన కూడా నేను లేను. ఎందుకోసం అంటే నేను బాస్ను కాదు, నేను అది ఎంప్లాయీస్ కాదు. ఏం నచ్చినట్టు చేయాలనుకుంటున్నారో అది చేయగలిగితే మీ క్లబ్ డెవలప్ అవ్వాలనుకుంటే మీ మెంబర్షిప్ కావాలి. ఇప్పుడు మనకి 10 మంది 15 మంది ఉన్న మెంబర్స్ ఉన్న క్లబ్స్ ఎందుకు భయపడుతున్నారు, ఒక సంవత్సరం అయ్యేసరికల్లా భయపడుతున్నారు. ఎందుకంటే దాంట్లో 4 మానేసిన క్లబ్ డీచార్టర్ అయిపోతామని భయం. అన్ఫార్చునేట్ గా 6 క్లబ్స్ ప్రారంభించినప్పుడు ఎంతో
ఆనందంగా ఒక పాస్టర్ గవర్నర్ చార్టర్ తీసుకుని వచ్చి అప్పుడున్న ప్రెసిడెంట్స్ మంచి ఇన్స్టిట్యూషన్ ప్రోగ్రామ్ పెట్టుకుని ఒక 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు క్లబ్ తీసుకొని వెళ్ళిన క్లబ్స్ సడన్ గా కొంతమంది మూలంగా క్లబ్ ఏమో డీచార్టర్ అయిపోతున్నాయంటే ఎంతకంటే అన్యాయం లేదనిపిస్తున్నాయి. అంతే కదా, మనం ఎవరు అవమానించినట్టు ఆ టైంలో ఎవరైతే ప్రెసిడెంట్స్ గా చార్టర్ ప్రెసిడెంట్స్ గా సెక్రటరీస్ గా ఉన్న టీమ్ ని మనం అవమానపరిచినట్టు విత్ మన ఇన్ఎఫిషియన్సీ మూలంగా క్లబ్స్ మనం మేనేజ్ చేసుకోవడం మూలంగా వాళ్ళందరి యొక్క కృషిని మనం ప్రశ్నించినట్టు అవుతుంది మనం. సో నాట్ మై ఫోకస్ మెంబర్షిప్ మీద ఫౌండేషన్ మీద నా ఫోకస్ కాదు, మీ ఫోకస్ అది. మీరు చేసి తలుచుకుంటేనే అవుతుంది. నా దగ్గర క్యాబినెట్ 1000 మందిని పెట్టుకోనండి, 80 మంది ప్రెసిడెంట్స్ కరెక్ట్ గా పనిచేసి తీసుకెళ్తేనే ఆ క్లబ్ నిలబడడం కానీ డిస్ట్రిక్ట్ మనం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడం కానీ జరుగుతుంది. 6th మిస్టర్ ఐఎమ్ ది బాస్. నిజమా? ఐఎమ్ ది బాస్? నో, 80% బాస్ కాదు. ఎందుకంటే ఇది ఒక ఆర్గనైజేషన్. అందుకని ఈ రోజు నిన్న వచ్చిన 50 మంది ప్రెసిడెంట్స్ లో ఈరోజు 60 మంది వచ్చారేంటి, 50 మంది వచ్చారేంటి, నేను ప్రశ్నించలేను మిమ్మల్ని. ఎందుకోసం అంటే ఇది వాలంటరీగా మీకున్న టైంని ఎనర్జీని 3 ఇస్తున్నారు నాకు. టైం, టాలెంట్ అండ్ ట్రెజర్. ఈ 3 ఇవ్వడానికి మీరు రెడీ అయ్యారు. ఒక టైంలో మీకు టైం లేకపోవచ్చు, ఒక టైంలో మీకు ట్రెజర్ సహకరించకపోవచ్చు, ఒక టైంలో ఏదో కారణం మూలంగా ఉండొచ్చు. అంటే అన్ని నేను అర్థం చేసుకోవాలి. కానీ ఏదైనా సరే విషయాన్ని రాలేకపోతున్నాను, వస్తున్నాను, ఇస్తున్నాను, ఇవ్వలేకపోతున్నాను, ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ గా నాతో ఉండండి. నేను కూడా మీతో అలాగే ఉంటాను. అప్పుడు ఏమవుతుందంటే నేను ఫోన్ చేస్తే మీరు ఇస్తారు, మీరు ఫోన్ చేస్తే నేను ఇస్తాను ఫోన్. ఆ రిలేషన్షిప్ ఉండాలి. అంతే తప్ప చేస్తే ఎత్తలేదు, ఎత్తపోతున్నాము, ఇంకేదో కారణాలు చెప్తున్నారంటే దట్ ఈస్ అవాయిడింగ్ అన్నమాట. ఆ పరిస్థితిలోకి మనం 100% వెళ్ళకూడదని కోరుకుంటున్నాను. అండ్ టాప్ బాటమ్ అప్రోచ్. టాప్ బాటమ్ అప్రోచ్ అంటే రాటరీ ఇంటర్నేషనల్ ఏమో ఆర్ఏ డైరెక్టర్ చెప్తుంది ఈ గోల్స్ అని. ది ఎండ్ బాటమ్ టు టాప్ అప్రోచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈచ్ క్లబ్ మీరు ఏ విధంగా మీరు చేద్దాం అనుకున్నారని మీ క్లబ్ తెలుస్తుంది. ఎందుకంటే క్లబ్ స్ట్రెంత్ ఒక 600, 800, 900 ఉన్న క్లబ్ తో అన్ని కూడా మనం జరుగుతున్నాయంటే మనంతా కూడా ఒకే రకమైన ఆలోచనలు ఉన్నాం కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని వెళ్ళగలుగుతున్నాం. సో ఇట్ నాట్ ఓన్లీ ఫర్ ద ఫన్ అండ్ ఫెలోషిప్, ఇట్ ఈస్ బియాండ్. మన థింకింగ్ కూడా జస్ట్ థింక్ బియాండ్ ఫన్ అండ్ ఫెలోషిప్. ఫోర్వర్డ్ టెస్ట్ ఈస్ అబ్సల్యూట్లీ వర్కింగ్ ఇన్ ద రాటరీ. నమ్ముతారా? నమ్మదు, నేను నమ్మను. అంతే ఇదంతా ఎవరు కాన్షియస్ గా వాళ్ళు అనుకోవాలి. ఇది ట్రూ, నేను చేస్తున్న ప్రతి పని ఇది బిజినెస్ లో కూడా చేస్తున్నాను, ఏదైనా ఏ ఒకేషన్ అయినా సరే దానికి ఆ ప్రిన్సిపల్స్ కి నేను అంతవరకు దగ్గరలో ఉన్నాను. ఎందుకు చెప్పమంటారా, ఈసారి మన రోటరీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ స్టెప్ని వచ్చి కూడా ఫోర్వర్డ్ టెస్ట్ చాలా ఫోకస్ పెట్టారు. ఎందుకోసం అంటే ఒక మనిషి ఇంకో మనిషిని బిలీవ్ చేసుకున్న పరిస్థితి నుంచి ఉన్న సమాధానం ఉన్నాం మనం. పక్క మనిషి మన బిలీవ్ చేయలేని పరిస్థితి సమాధానం ఉన్నాం. అవతల మనిషి మీద మనం ట్రస్ట్ బిల్డప్ అవ్వాలనుకుంటే తను చేసే పనులు, చర్యలు, తను ఉంటున్న పరిస్థితుల్లో మన నిజంగా ఫోర్వర్డ్ టెస్ట్ మనం డిస్ప్లే చేసాం అనుకోండి, బయట కూర్చుని చదివారు అనుకోండి, సో ఆటోమేటిక్ గా ఈజ్ కమిటెడ్ ఫర్ సంథింగ్ అన్న ఫీలింగ్ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. మన మీద ఉన్న ఇంప్రెషన్ కూడా మారుతుంది అనమాట. ఇందాక అన్నాను కదా, ఒక డిస్ట్రిక్ట్ గవర్నర్ కి 800 టాస్క్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ గవర్నర్ డిజిగ్నేట్, డిస్ట్రిక్ట్ గవర్నర్ నామినీ, డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ అండ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అంటే 4 years. 4 years ప్లస్ ఇమీడియట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అయిన తర్వాత ఈ 4 to 5 years లో మన ఒక గవర్నర్ చేసే టాస్క్ చూసారు ఎన్ని ఉన్నాయి. తిరుగుతాము, ఎంత కష్టపడతాము అన్న దాని పాయింట్ లో కూడా మనం మీరు ఆలోచించాలి. ఒక గవర్నర్ కి ఎంత బిహైండ్ ది సీన్ ఎంత ఇబ్బందులు పడుతుంటారు, ఎంత టుగెదర్ మనంతా కలిపి మనం ఏం చేద్దాం యాజ్ ఎ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీస్ గా. ఇఫ్ యూ నీడ్ మై హెల్ప్, సపోర్ట్ ఆర్ గైడెన్స్, జస్ట్ ఆస్క్. నేను నైట్ మీరు లోపల ఎంజాయ్ చేస్తుంటే నాకు కొంతమంది మెంబర్స్ సార్ మీతో మాట్లాడాలి అంటే లోపల రాలేకపోయాను. బయటకు వెళ్ళగానే బయటకు వెళ్ళిన తర్వాత మీ ప్రాజెక్ట్ అనుకుంటున్నాం, మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాం. అది ఇంపార్టెంట్ మనం. ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్, సపోర్ట్ ఆర్ గైడెన్స్, జస్ట్ ఆస్క్. ఇది నా మెయిల్ ఐడి, మీరు రాసుకోవచ్చు. DG2425 ఈజీ నెంబర్ dr.mbiro302@gmail.com కి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆర్ క్వరీస్ జస్ట్ పుట్ మెయిల్ సో దట్ నేను ఈజీగా రీచ్ అవుతాను అన్నమాట. దిస్ ఇస్ మై నంబర్. Call me at any time. If I don't answer, leave a message. If it is urgent, then mention change. Urgent. I will definitely call back. At least I will message you. This is my mobile number 7702612346. So I respect that our personal priority should be
నేనేదైతే బిలీవ్ చేస్తాను, మీరు అదే బిలీవ్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఇస్ ఫస్ట్, వొకేషన్ ఇస్ నెక్స్ట్, అండ్ థర్డ్ వన్ ఇది రోటరీ. ఇప్పుడు ఈ పాయింట్లో డాక్టర్ పద్మ మేడం ఏకీవించకపోవచ్చు. ఎందుకంటే ఐఎమ్ గివింగ్ మోర్ టు ది రోటరీ, లెస్ టు ది వొకేషన్ అండ్ సమ్హౌ టు ది ఫ్యామిలీ. ఈ రివర్స్లో ఉన్నది ప్రస్తుతం. ఎందుకంటే ఈ 4 years మాకు తప్పదు, ఎందుకంటే అది ప్రిపేర్ అయ్యి వచ్చాం కాబట్టి. బట్ మీకు నేను చెప్తుంది ఏంటంటే ఫస్ట్ యువర్ ఫ్యామిలీ, నెక్స్ట్ వొకేషన్, థర్డ్ యూ గివ్ రోటరీ. అండ్ హార్డెస్ట్ జాబ్ ఆఫ్ డీజీ చేంజింగ్ ది డిస్ట్రిక్ట్. నేను డీజీ గారు, మన కరెంట్ డీజీ గారు చెప్పింది కూడా అదే, ఫోన్ చేస్తే ఎత్తండి అట్లీస్ట్, లేకపోతే చేయలేకపోతే కాల్ బ్యాక్ చేయండి, ఒకటోసారి రెండోసారి మూడోసారి చేస్తాను. ఎందుకంటే ఆయన బాధలు చెప్పారు. మీకు ఇండైరెక్ట్ గా నేను చెప్పింది ఏంటి, ఆయన ఎక్స్పీరియన్స్ బాధలు చెప్పుకొచ్చారు అనమాట. ఆ పరిస్థితిలో నన్ను నెట్టకండి, ఆ పరిస్థితిలో నెట్టకండి ప్లీజ్. ద హార్డెస్ట్ జాబ్ ఆఫ్ డీజీ ఇస్ చేంజింగ్ ది డిస్ట్రిక్ట్ హూ డోంట్ ఆన్సర్ టు ది డిట్రిమెంట్ దట్ who has done. Please take part in the district activities, particularly those listed on the calendar. మీకు ఆల్రెడీ క్యాలెండర్ ముందే ఇచ్చాను, మీకు రోడ్ మ్యాప్ ముందే క్రియేట్ చేశాను. మీరు ఇప్పుడు అనొచ్చు, నాకు ఆ టైంలో అనుకోలేదండి, అసలు ఆ ఛాన్స్ ఇవ్వడానికి కూడా నేను అవకాశం వదలుకోలేదు. ఎందుకంటే యూ హ్యావ్ ఎనఫ్ టైం 3 to 4 months. మీరు రోడ్ మ్యాప్ డిజైన్ చేసుకోండి, క్యాలెండర్ చూడండి, ప్రతి టేబుల్ టాప్ మీద పెట్టుకోండి, మీ టేబుల్ పెట్టుకోండి. నెక్స్ట్ 4 months లో ఏం చేయాలన్న రోడ్ మ్యాప్ ఇప్పటి నుంచి మీరు రెడీ చేసుకోండి. అప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఫ్లైట్ కి ఎక్కడానికి రెడీ అవుతున్నాం, బోర్డింగ్ అవ్వాలి కదా. వెళ్ళే వరకు మీరు ఏదైతే మనం ఒక సింపుల్ ఒక ట్రైన్ ఎక్కాలన్నా ఫ్లైట్ ఎక్కాలన్నా ఏదైతే మన జర్నీ అనుకుంటున్నామో, ఎక్కడికో ఫ్లైట్ టికెట్ తీసుకోగా, జస్ట్ లైక్ ఫ్లైట్ టికెట్ తీసుకోగా వెళ్ళేది ఫ్లైట్ కూర్చునిపోగా. మరి అలాంటి అంత ప్రక్రియ చేసినప్పుడు మీ రోటరీ ఇయర్ 360 రోజులు ఎలా ఉండాలన్న దాని గురించి జస్ట్ యూ స్పెండ్ రోజుకు 1 hour స్పెండ్ చేయండి. ఏం చేస్తే బాగుంటుందో దాన్ని డిస్కస్ చేసుకోండి. ఏ డౌట్ వచ్చినా సరే రండి. ఫ్యూచర్లో కూడా మీకు జూమ్ మీటింగ్స్ జరుగుతాయి. ఫిజికల్ మీటింగ్స్, నెంబర్ ఆఫ్ ఫిజికల్ మీటింగ్స్ రావడం కష్టం కాబట్టి జూమ్ మీటింగ్స్లో ఫాలో అవ్వండి. మీకు మన యూట్యూబ్ ఛానల్ పెట్టాము, జస్ట్ డిస్ట్రిక్ట్ 3020 అని కొడితే న్యూస్ వస్తుంది. దీంట్లో ఆల్రెడీ ఇప్పుడు 16-17 వీడియోస్ ఉన్నాయి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రతి క్లబ్ మెంబర్ని సబ్స్క్రైబ్ చేసేటట్టుగా ప్రయత్నం చేస్తే మొత్తం రోటరీ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది. అల్టిమేట్ గా మీరు ఫ్యూచర్ లో ఏ సాధించాలనుకున్నా, జూలై 1st నుంచి మీరు సూపర్ గా చేయాలనుకుంటే రోటరీ నాలెడ్జ్ ఉండాలి. మీరు బిజినెస్ లో మీరు ఎలాగైతే సూపర్ గా ఉన్నారో, జస్ట్ లైక్ మీరు బిజినెస్ సీట్లు కూర్చుంటే బిజినెస్ అయిపోతుంది. మీరు దాని గురించి ఎంతో ఆలోచించి మోల్ అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ప్లానింగ్ ఉంటే తప్ప మనం లాని వాళ్ళని మన దాకా సొంతంగా వచ్చారు కదా, రోటరీకి వచ్చారు కదా, జస్ట్ లైక్ 300 రోజులు గడిపేయడానికి మాత్రం రావద్దు. దాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాంట్లో ఇస్తున్నాం. మనం ఏదైతే మీరు చెప్పారో అంత ఈజీగా నీట్గా చెప్పారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా అలాగే మొత్తం రోటరీ గురించి అంతా ఈజీగా అర్థమయ్యే భాషలో మీకు ఒక రెడీ రికగ్నర్ ఇస్తున్నాను. ప్లస్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ బుక్ వేరేగా ఇస్తున్నాను. ఎందుకంటే 1 year అయిపోయిన తర్వాత డిస్ట్రిక్ట్ క్యాబినెట్ బుక్ పక్కన పడేస్తున్నాను. కానీ రెడీ రికగ్నర్ మీకు అది లైఫ్ లాంగ్ పర్మనెంట్గా కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని కూడా మీరు నాకు సహాయ సహకారాలు అందించాలి. ఫీల్ ఫ్రీ టు క్వశ్చన్ ఎనీథింగ్ ఎల్స్. ఐ ఎంజాయ్ ఆల్ ఫీడ్బ్యాక్స్ అండ్ సజెషన్స్. నాకు కొంతమంది నిన్న కూడా చెప్పారు, కొంతమంది నాతో కూర్చున్న వాళ్ళు, సార్ ఫ్యూచర్లో మీరు ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది. ఐ యాక్సెప్ట్ ఇట్. ఎందుకోసం అంటే నేను లెర్నింగ్ ఫేజ్లో ఉన్నాను. ఇక్కడ మంచి సలహాలు ఉన్నాయనుకోండి, ఐ ఆల్వేస్ రెడీ టు యాక్సెప్ట్. బికాజ్ ఎప్పుడు నేను ఓపెన్ మైండ్తో ఉంటాను కాబట్టి మీరు ఓపెన్ మైండ్తో ఉండండి. జస్ట్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ అండ్ మంచి సజెషన్స్ ఏమైనా ఉంటే మనం ఇవ్వండి. అల్టిమేట్గా మన ఫ్యూచర్లో ఏ యాక్టివిటీ చేద్దాం అనుకున్నా కూడా అది కాస్ట్ ఎఫెక్టివ్ ఉండాలి. అందుకని క్లబ్లో ఉన్న మెంబర్స్ అందరినీ కలుపుకొని వెళ్తే నెక్స్ట్ టైం మన ప్రెసిడెంట్స్ పోటీ పడతాను. నేను చేస్తాను అనే పోటీతత్వం ఉండాలి. కానీ నువ్వు చేయి అనే తత్వం నుంచి నేను చేస్తాను తత్వంలోకి మనం వెళ్ళాలి. అప్పుడే లీడర్షిప్ మనం క్లియర్గా డెవలప్ అవుతుంది అన్నమాట. ఇఫ్ యూఆర్ ఎక్స్పీరియన్స్ ఎనీ ఇష్యూస్, ప్రతి క్లబ్ లెవెల్లోనూ కూడా మనకి ఇష్యూస్ రిపోర్ట్ అవుతున్నాయి. ఆ రిపోర్ట్ అయిన ఇష్యూస్ని జస్ట్ మీరు ఎస్కలేట్ చేయండి. అంటే ఒకసారి మనం సిల్లీగా ఉంటాయని అనుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్లబ్లో ఇంటర్నేషనల్కి పెట్టిన కంప్లైంట్ ఏంటంటే అన్నది కంప్లైంట్ అనమాట. క్లబ్లో 99% ఉండడం తెలుగు. ఫర్ 1% ఆ కంప్లైంట్ పెట్టాడు. ఈ కంప్లైంట్ సిల్లీగా అనిపిస్తుంది కదా, దాన్ని మళ్ళీ డిస్ట్రిక్ట్ గవర్నర్కి వాళ్ళు పంపిస్తారు. మళ్ళీ బ్యాక్ దాన్ని డిస్ట్రిక్ట్ గవర్నర్ మళ్ళీ క్లబ్ ప్రెసిడెంట్కి మళ్ళీ టీం ఏర్పాటు చేసి దాన్ని మళ్ళీ కన్సల్ట్ చేయడానికి ప్రయత్నాలు. ఇలాంటి ఇది సిల్లీగా అనిపిస్తున్నా సరే ఇలాంటి కంప్లైంట్స్ కూడా పెడతారని మీకు తెలియజేస్తున్నాను. మీకు ఒక ఎగ్జాంపుల్గా
నేను ఇర్రెసిస్టిబుల్ పదం ఎక్కువ పడతాను కదా, మా డిస్ట్రిక్ట్ ఇర్రెసిస్టిబుల్ పదం వాడుతూ ఉన్నాను అనమాట. ఎందుకంటే షీ కాల్డ్ ఆల్ గవర్నర్స్ యాజ్ ఇర్రెసిస్టిబుల్ గవర్నర్స్. I call every president and secretary and my team or even entire 4,700 they are irresistible Rotarians అంటాను. ఎందుకోసం అంటే మనం ఆ ఫీల్ ఈ సంవత్సరం తీసుకెళ్తాం. ఇర్రెసిస్టిబుల్ ఆ ఫీల్ మనం ఈ సంవత్సరం తీసుకెళ్తాం. ఎన్ని తీసుకెళ్లాలంటే ఏం చేయాలి? మీనింగ్ఫుల్ వర్క్ చేయాలి, సపోర్టివ్ మేనేజ్మెంట్ ఉండాలి, ఏ పాజిటివ్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, గ్రోత్ ఆపర్చునిటీస్ ప్రతి మెంబర్కి అనిపించాలి, ట్రస్ట్ ఇన్ లీడర్షిప్ దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి మెంబర్కి కూడా మీరు వీలైతే అట్లా అది ఫిల్అప్ చేసుకొని మీరు డేటాబేస్ ఉంచుకోండి. అసలు మెంబర్కి ఏం కావాలనుకుంటున్నాడు? మీరు డైరెక్ట్ క్వశ్చన్ అది, ఎందుకు రోటరీలో జాయిన్ అవ్వాలనుకున్నా, ఎందుకు జాయిన్ అయ్యారు? అప్పుడు వాడు స్టార్ట్ చేస్తాడు, ఎందుకు జాయిన్ అయ్యాను నేను, ఐ గెట్ బోర్డ్ డూయింగ్ ది సేమ్ థింగ్, హౌ? ఇదే మీకు పంపిస్తాను చెప్పారు మెంబర్ సాటిస్ఫాక్షన్ సర్వే. అది మీకు ప్రతి ప్రెసిడెంట్కి కూడా మీకు నేను అది పీడిఎఫ్ ఫామ్ పంపిస్తాను. మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీ క్లబ్ పేరు వేసుకొని దాంట్లో మీరు చేయండి. సపోర్టివ్ మేనేజ్మెంట్ ఇంప్లిమెంటింగ్ 3 years కోర్స్. ఇక్కడ ఈ ఇయర్ నుంచి మారిపోయింది. నేను, శ్రీరామ్ గారు, డాక్టర్ కళ్యాణ్, మేము ముగ్గురు కలిపి ఈ దిశకి వెళ్తున్నాం. ఎందుకోసం గోల్స్ నేను ఒక్కనే గోల్ పెట్టి అమ్మాయి నా ఏరియా సపోర్ట్ కొట్టుకోవడం కాదు. నెక్స్ట్ ఇయర్ ఉన్న గవర్నర్కి సపోర్ట్ చేయాలి, ఆ నెక్స్ట్ ఉన్న గవర్నర్ సపోర్ట్ చేయాలి. ఇట్స్ ది కంటిన్యూస్ మనం ప్రాసెస్. సో వేరియస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇది ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఏదైతే మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మన DTA ఇలాంటి పెట్టామో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ 100% కూడా అటెండ్ అయ్యేది. ఏమవుతుందంటే నాలెడ్జ్ ఎన్రిచ్ అవుతుంది. మెంబర్స్ అందరూ కలుస్తాము, సరదా మాట్లాడుకుంటాము, కొత్త పాయింట్స్ ఒకరు కూడా తెలుస్తుంది, మీ దగ్గర నాకు తెలుస్తుంది, నాకు మీకు తెలుస్తుంది. పాస్ట్ హిస్టరీ గవర్నర్స్ అందరినీ మనం కలుస్తాము. అదొక మంచి మనకు ఒక ఫెస్టివల్ లాగా ఉంటుంది అన్నమాట. డిస్ట్రిక్ట్ సెమినార్స్ అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే రోటరీ లెర్నింగ్స్ అండి. మీరు నిజంగా ఓపుకుండి, మీరు నిజంగా లీడర్షిప్ క్వాలిటీ డెవలప్ చేసుకోవాలనుకుంటే అసలు అద్భుతమైన మెటీరియల్ అండి. ఒక టైంలో గవర్నర్స్ వెంట పడేవాళ్ళం, సరే ఇదేంటారు సార్, ఇదేంటి సార్, ఇది అద్భుతమైన విజన్ స్టేట్మెంట్ అంటే టుగెదర్ వి అన్న పదాన్ని టుగెదర్ వి మీకు ఎలా ఎప్పుడు చెప్తా అంటే అందరూ కలిపి. మోస్ట్ పీపుల్ వాంట్ టు సర్వ్ విత్ లైక్ మైండెడ్ పీపుల్ విత్ ద సేమ్ వాల్యూ, అంతే కదా. మన సొసైటీకి అన్న భావంతో ఉన్నవాళ్ళం కాబట్టి మనందరం కూడా రోటరీలో మనం ఇన్ని సంవత్సరాలు మనగడి ఉన్నాం. హౌ సర్వే చేస్తే మనకి మీకు తెలిసిన పాయింట్ ఏంటంటే Rotary system together we see world where people unite and take action to create lasting change. నేను మీరు అన్ని చెప్పి అందుకే దీని గురించి డెప్త్గా వెళ్ళలేదు. నిన్న స్పీకర్ కూడా చాలా లాస్టింగ్ చేంజ్ అక్రాస్ గ్లోబ్ అవర్ కమ్యూనిటీస్ అండ్ అవర్ సెల్స్. అద్భుతమైన ఈ 32 అక్షరాలు ఉన్న పదము ఈ స్టేట్మెంట్ చదువుకోవాల్సిన పాయింట్ అనమాట. అందుకని దీంట్లో అబౌట్ మీ ఇట్ నాట్ అబౌట్ మీ మీన్స్ మెంబర్ ఎక్స్పీరియన్స్. ప్రతి మెంబర్ కూడా యూ వాంట్ టు డూ సంథింగ్, అది ఏంటా అన్నది మనం తెలుసుకోవాలి యాజ్ అ లీడర్స్గా. అప్పుడే క్లబ్లో మనం యాక్టివిటీస్ మనం చేయగలుగుతాం. ట్రస్ట్ ఇన్ లీడర్షిప్. వెనకెళ్ళండి, వెళ్ళండి. ఎస్, ప్రెసిడెంట్ కానీ చేయాలని లేకపోతే ఎవరన్నా ఏం చేయలేరు, అంతే కదా. అందుకని అల్టిమేట్గా ఎవరు చేయాలి? ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీస్ ఇది క్లబ్ లెవెల్లో. అందుకని క్లబ్స్ ఎన్నుకుంటాయి, గవర్నర్ ఎన్నుకోండి. అంతే మీరు అందరూ కూడా ఈ లీడర్షిప్ని ట్రస్ట్ అంటే నన్ను నమ్మండి. నేను మిమ్మల్ని ఎలా నమ్మానో మీరు కూడా నన్ను నమ్మండి. మనంతా కలిపి టుగెదర్ విత్ యూ లాస్ట్ ఇన్ చేంజ్ ఇన్ ది అక్రాస్ ది గ్లోబ్, అక్రాస్ ది కమ్యూనిటీ అండ్ ఇన్ అవర్ సెల్స్ మనం చేద్దాం. ఈ గోల్స్ యాక్చువల్ చెప్దాం అనుకున్నాను, బట్ మనం 10% ఆఫ్ ది గోల్స్ని మనం యూజ్ చేసుకుందాం. అది మనకి మెంబర్షిప్ చైర్ ఉన్నప్పుడు నా ప్రెసిడెంట్స్కి ఎక్స్క్లూజివ్గా ఉన్న దాంట్లోనే మనకి కొంచెం చెప్తాను. కానీ ఎక్కువ గోల్స్ మీద కాకుండా మీరు దాని గురించి చెప్తాను అనుకున్నాను. రోటరీ ఫౌండేషన్ గోల్స్ నేను పెట్టింది కాదు, ఇది యాక్చువల్గా పెట్టింది ఏంటంటే రోటరీ ఇంటర్నేషనల్ నాకు ఆల్రెడీ 3 months బ్యాక్ నుంచి ఇచ్చింది. టార్గెట్ $7 lakh ఇచ్చారు. పోలే ఫండ్ దాని నుంచి $1 lakh రేజ్ చేయమన్నారు. ఒక 8 ఎండోమెంట్స్ని అక్రాస్ ది డిస్ట్రిక్ట్ చేసుకోమని చెప్పారు. యాన్యువల్ ఫండ్ $4 lakh చేయమని చెప్పారు. ఇది మనం ఎంతవరకు రీచ్ అవుతాం అన్నది జస్ట్ మీకు ఐడియా ఇచ్చారు కాబట్టి మీరు మీకు ఇచ్చిన గోల్స్ సెట్టింగ్ దాంట్లో అది చేసుకోండి. మెంబర్షిప్ మనం అనుకుంటుంది ఏంటంటే అట్లీస్ట్ మినిమం 10% ఉన్న మెంబర్షిప్. ఇప్పుడు పెద్ద 5,000 members ఉన్నారనుకోండి, 500 members మనం చేయగలిగితే. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు మన వాళ్ళు, ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు.
కానీ వెళ్ళే వాళ్ళు అంతమంది ఉన్నారు. ఎప్పుడు ఆ 5000 ఫిగర్ దగ్గరికి వస్తున్నాము, మళ్ళీ ఫార్మింగ్ అన్నట్టు కిందకి వెళ్ళిపోతాం. అందుకనే ఈసారి మాకు స్టెఫ్నీ ఉర్చిక్ చాలా వెరీ పర్టికులర్, జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ క్లబ్స్, ఎస్పెషల్లీ ఫర్ ది ఓటింగ్ పర్పస్ కోసము మెంబర్స్ అని తీసుకురావడము, ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మెంబర్స్ అందరినీ మళ్ళీ తోలియడము, ఇలాగా అక్రాస్ ది కంట్రీస్ జరుగుతున్నాయని చెప్పి రీసెంట్గా బంగ్లాదేశ్లో బ్లాక్ లిస్ట్లో పెట్టింది. బంగ్లాదేశ్ కంట్రీని యాక్ట్ బ్లాక్ లిస్ట్లో పెట్టింది. ఎందుకోసం అంటే అక్కడ ఉన్న గవర్నర్స్ సస్పెండ్ చేసింది. ఎందుకోసం అక్కడ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలక్షన్స్ దాని గురించి మెంబర్స్ ఏమో పొలవమని జాయిన్ చేయడము, ఎలక్షన్ అయిపోయిన వెంటనే పొలవమని మెంబర్స్ అందరినీ కూడా తీసేయడం, అలాంటి కల్చర్స్ జరుగుతున్న మూలంగా చాలా క్లబ్ ఎవ్రీవేర్ యూ గో. టైం ఉందా ఆన్సర్ చెప్పాలి 2 minutes. కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్, పేల్ టు పిక్ ప్రాజెక్ట్. పేల్ అంటే ఏంటి? ఎనిమియా. ఏ గర్ల్ చైల్డ్ ముట్టుకోండి, ఏ ఉమెన్ తీసుకోండి, అందరూ ఎనిమిదిగా ఉన్నారు, వాళ్ళని మనం పింక్గా మార్చాలి. దట్ ఇస్ కాల్డ్ పేల్ టు పింక్ ప్రాజెక్ట్. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎనీమియా ముక్త్ భారత్ అన్న ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకుంది. యాజ్ ఏ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, మా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, మేము కూడా ఎనీమియా ముక్త్ భారత్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఐఐపీ వాళ్ళతో కూడా టైప్ అవుతున్నాను. ఈ పేల్ టు పింక్ ప్రాజెక్ట్ మనం అక్రాస్ ది డిస్ట్రిక్ట్ మనం తీసుకెళ్తాం. అండ్ కమ్యూనిటీ బేసిక్ సిపిఆర్ ప్రాజెక్ట్. మీ కంటి ఎదురుగా మీ ఫ్రెండ్ లేకపోతే ఇంట్లో మన ఫాదర్ మదర్ ఏదో ఒక సమయంగా కార్డియక్ అరెస్ట్ పెట్టుకుంటారు, ఏం చేయాలో తెలియదు. మీరు 100 ఫోన్ చేసినా 101 ఫోన్ చేసినా వాళ్ళు వచ్చేసరికల్లా జీవితకాలం మన ఇండియాలో ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుందో తెలుసు కదా. అంబులెన్స్కి మాత్రం 100% లైన్ క్లియర్ చేయరు వాళ్ళు, వచ్చేసరికల్లా మనకి సరే. సో కమ్యూనిటీ బేసిక్ సిపిఆర్ అంటే మన కంటి ఎదురుగా జరుగుతున్న వాడికి ఇమీడియట్గా మనకి ఏంటి కమ్యూనిటీ ట్రైబల్ ఏరియాస్ ప్రతి గర్ల్ చైల్డ్ సఫర్ అవుతుంది, మెన్స్ట్రువల్. అందుకని దానివల్ల పెల్విక్ ఇన్ఫర్టిలిటీ డిజార్డర్ వస్తుంది, చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. చివరికి ప్రిమెచ్యూర్ బర్త్స్ మన ఇండియాలో ఎందుకు కామన్, లో బర్త్ వెయిట్ బేబీస్ ఎందుకు కామన్ అంటే బికాస్ ఆఫ్ ది అన్హైజీనిక్ మెన్స్ట్రువల్ మేనేజ్మెంట్. దీని గురించి మనం తీసుకెళ్దాం. మంచి మంచి బ్రోచర్స్ తయారు చేద్దాం, ఫ్లయర్స్ చేద్దాం, ప్రతి స్కూల్స్లో మనం ఇద్దాము. లోకల్ డాక్టర్స్ కానీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ కానీ తీసుకొచ్చి మనం దీని మీద మనం చేద్దాం. అవాయిడబుల్ బ్లైండ్నెస్ ప్రాజెక్ట్, అది మనం క్యాటరాక్ట్స్ ఎర్లీగా ఐడెంటిఫై చేసి మనం సర్జరీ చేద్దాం. గివింగ్ సండే, మేక్ ఇట్ మై ఇంపార్టెంట్ ఫోకస్ ఇస్ ఎంటైర్ ఇయర్ సొసైటీ డిస్ట్రిక్ట్ ఫోకస్ ఏదైతే గర్ల్ చైల్డ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్. నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే ఒక్క గర్ల్ చైల్డ్ మనం ఎంపవర్ చేస్తే ఫ్యామిలీ ఎంపవర్ అయిపోతుంది, ఒక్క ఫ్యామిలీ ఎంపవర్ అయిపోతే కమ్యూనిటీ ఎంపవర్ అవుతుంది, అలాగే స్టేట్, దేశం. సో అల్టిమేట్గా మన భారతదేశాన్ని విశ్వగురుగా చూడాలనుకుంటే లెట్ ఎంపవర్ ది గర్ల్ చైల్డ్. ఎలాగా? హెల్త్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్. ఈ మూడు మనం ఏ యాక్టివిటీ చేద్దాం అనుకున్నా, ఈవెన్ మనం ఫ్యూచర్లో ఒలింపియాడ్ చేద్దాం అనుకుంటున్నాం,